బాబు అట్రా ఇట్రా ఏంది కూర్చున్నా ఆగరా అట్లా వెళ్ళిపో సార్ అట్లా వెళ్ళిపోతాను ఇది ప్రజాస్వామ్య విజయం. మరి పెద్దలు చెప్పినట్లు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన చేష్టలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధం ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించారు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నా కానీ మరి అక్కడ ధన ప్రయోగంతో కానీ బల ప్రయోగంతో కానీ మరి అధికార దుర్వినియోగంతో ఈరోజు మరి అక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. మరి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. మరి అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విపరీతమైనటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి అభిమానం. మరి ఎందుకు ఈ అభిమానం అంటే ఈరోజు ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మరి పోరాడుతున్న ఏకైక వ్యక్తి కూడా ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఇలాంటి పోరాట పటిమను చూసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, మరి అలాగే ఉద్యోగస్తులు, మరి పట్టభద్రులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గమైనటువంటి రాయలసీమ పశ్చిమ నియోజకవర్గమైనటువంటి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాన్ని మరి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించడంతో మరి ఈ రాష్ట్రంలో ఎన్నికల విభాగంలో సంబంధించిన చరిత్ర తిరగరాయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, మరి ప్రజా వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మరి నీకు రాబోయే కాలంలో మరి తప్పకోకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, ప్రజాకంటక చర్యలు విడనాడకపోతే ఖబర్దార్ నీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం. ఇదైతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు. ఇది అధికారానికి, ప్రజాస్వామ్యానికి, డబ్బుకు, ప్రేమకు జరిగిన ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బలపరిచిన అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని గెలిపించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఓటర్ మహాశయులందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, మరి అభిమానంతో ఈరోజు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఈరోజు చూపినటువంటి నాడి ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి అభిప్రాయం తెలియజెప్పారు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కడప ఎన్నికల్లో కానీ, నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎన్నికలకు ఇది మరొక ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి తీర్పు. మరి అధికారంతో చెలరేగితే గతంలో ప్రపంచవ్యాప్తంగా నాయకులు ఏ విధమైన గతి పట్టారో తెలుసు ప్రజలందరికీ. ఈరోజు సద్దాం హుసేన్ లాంటి ఇరాన్లో జరిగిన ప్రజా వ్యతిరేక వలన సద్దాం హుసేన్కి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడుకి అదే గతి పడుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజా పరిపాలన కొనసాగించాలి. కానీ అధికార దుర్వినియోగానికి డబ్బులు ప్రలోభాలు పెట్టి అధికారులు ఎమ్మెల్యేలని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొన్నంత మాత్రాన విజయం కాదు అది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గోపాల్ రెడ్డి ఎన్నికే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎన్నిక. ఓకే ప్రకాష్ రెడ్డి, మీరు చెప్పిన ప్రజాక్షేత్రంలో విజయం సాధించారని భావిస్తున్నారా ఈ ఫలితాల బట్టి? ఈ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్లకు సంబంధించిన ఈ ఎన్నికనే లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కానీ, లక్షలాది మంది ఉపాధ్యాయులు కానీ వీళ్ళు స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని ఈ ఎన్నికనే కొలమానం.
2019కి రాబోయే ఎన్నికలకు ఈ ఎన్నికనే కొలమానం. అంతేగాని మీకు 700-800 మంది ఎంపీటీసీల ద్వారా జెడ్పీటీసీల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల్లో ఒక 30 మందికి ఒక ఎంపీటీసీకి 30-40 లక్షలు ఇచ్చినా కూడా అంచనాలు తారుమారైతే డబ్బులు అవినీతి డబ్బు 100 కోట్ల 1000 కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మొన్న మా నియోజకవర్గంలో కనగానపల్లిలో 7 మంది ఎంపీటీసీలు లోపలికి పోయేసి తెలుగుదేశం పార్టీకి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజుకు మా దగ్గర 7 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ప్రభుత్వము, అధికార యంత్రాంగము, డబ్బు, పోలీసు వ్యవస్థ పూర్తిగా ఏకపక్షంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసేదానికి ఏకమవుతూ మీరు చార్టెడ్ ఫ్లైట్లలో ఎంపీటీసీలను తీసుకొని రాగలిగే స్థాయికి మీరు దిగజారినారు. కడప జిల్లాలో మేము పెద్ద హీరోలని ఫోజులు కొడతా ఉన్న నాయకులందరికీ సవాల్ విసురుతున్నాం. మేము గెలిచినాము జగన్మోహన్ రెడ్డి మీద అనేసి. మీకు సిగ్గు శరము ఉంటే, రోషం ఉంటే, మీకు చేతనైతే ఈరోజు కడప, కర్నూలు జిల్లాల్లో మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు టీడీపీకి పోయినారో మీరు చేతనైతే, మీరు మొగోళ్ళు అయితే మీరు రాజీనామా చేసి నిలబడండి, ఎలక్షన్లో పోటీ చేయండి. ఇదే గెలుపే అక్కడ కూడా వస్తుంది. ఈరోజు మీకు కంచుకోట అనుకుంటే అనంతపురం జిల్లాలో కూడా మీకు 12 సీట్లు ఇచ్చిన అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. మేధావులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఒక రెఫరెండం ఇచ్చినారు. మీరు అమాయకుల్లో లేకుంటే దౌర్జన్యం ద్వారానో, కేసుల ద్వారానో, డబ్బుల ద్వారా ప్రలోభ పెట్టే 30-40 మంది ద్వారా ఇచ్చిన తీర్పే కాదు, లక్షలాది మంది ఇచ్చిన తీర్పే రేపు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడానికి ఇదే సంకేతము, ఇదే జరగబోతుంది, ఇదే తథ్యం. ఓకే, ఏపీ వ్యాప్తంగా జరిగిన పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల్లో కనీసం ఒక స్థానం కూడా టీడీపీ గెలవకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు జవహర్ రాజశేఖర్ గారు? స్పష్టంగా ప్రజా వ్యతిరేకత, స్పష్టంగా ముఖ్యమంత్రి ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దాన భంగం. ఇవాళ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉందో, డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇవాళ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు ఖర్చు పెట్టకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, తన వ్యక్తిత్వాన్ని చూపించి ప్రజలకు ఇవాళ గెలవడం జరిగింది. పక్క జిల్లాలో చూస్తే కడప జిల్లాలో 800 పైచీలకు ఓట్లను 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి కొని మేమేమో కడప కంచుకోట బద్దలు కొట్టామని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము సవాల్ విసురుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. నిజంగా మీకు విజయం పైన అంత నమ్మకం ఉంటే ఎవరైతే 21 మంది శాసనసభ్యులు తీసుకున్నారో వాళ్ళందరితో రాజీనామా చేయించండి. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికకు పోండి, అది కొలమానం అవుతుంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. డబ్బులు ఖర్చు పెట్టకోకుండా ప్రజల అభిమానంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచినారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక గీట్రాయి. కాబట్టి రాబోయే ఎన్నికలు సిద్ధపడాలి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు చెప్పండి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంటాయి భవిష్యత్ రాజకీయాలు, ఏ విధంగా ఉండబోతున్నాయి ఏపీలో? ఇది ఖచ్చితంగా ప్రజా విజయం. ఒకటి స్పష్టంగా చూస్తే ఒక రాయలసీమను తీసుకుంటే ఈరోజు కర్నూలు, అనంతపురం, కడప ఈ 3 జిల్లాల్లో కలిపి ఉన్న ఓటర్లు ఈరోజు దాదాపు 150,000 ఓట్లు పోలైనాయి. ఏది ఈ పశ్చిమ పట్టభద్రులు దీనికి సంబంధించి 150,000 ఓట్లలో మనం చూస్తే టీడీపీకి వచ్చినవి 40,000 మాత్రమే. అంటే ఇంకా 110,000 ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు వెన్నపూస గోపాల్ రెడ్డి గెలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 15,000 ఓట్లతో. కానీ ఈరోజు మనం చూడాల్సింది 15,000 కాదు, అంటే 110,000 ఓట్లు, అంటే దాదాపు 65-70% మంది ప్రజలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అట్లాగే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం చెప్పాలి. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యార్థులు, యువకులు, పట్టభద్రులు వీరంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి విసిగిపోయి వేసిన ఓట్లు. ఖచ్చితంగా ఇందాక అందరూ చెప్పినట్టుగా ఇదేదో ఎమ్మెల్సీలని, ఎంపీటీసీలని, లోకల్ బాడీ లీడర్లను కొని మేము గెలిచినాము, మేమేదో బద్దలు కొట్టాము, ఎంత హవా కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాలకి, అంటే రాబోయే, అంటే ఈ రాజకీయాలు రావాలనుకునే యువతకు కూడా రాజకీయాలను దిగజార్చి డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలనే ఒక తప్పుడు సంకేతం పంపించినాడు. మళ్ళీ దానికి ధీటుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యువకులు, విద్యార్థులు, మేధావులంతా కూడా డబ్బులు పనిచేయవు, ప్రజాస్వామ్యంలో ప్రజలే పనిచేస్తారు, మీరు పనిచేస్తేనే మేము ఓట్లు వేస్తామనేది గట్టిగా చూపించినారు.